వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. గొర్రెల్ని దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఎగుమతి చేసే వరకు తెలంగాణ స్థాయిని పెంచుతామన్నారు. సంపద సృష్టించి తెలంగాణ యాదవులను దేశంలోనే సంపన్నులను చేస్తామన్నారు. రంగుల ప్రపంచం కళ్ల ముందు చూపించారు. చివరకు చీటింగ్ చేశారు. కష్టాన్ని నమ్ముకుని ఎర్రటి ఎండలో గొర్రెలతో పగలంతా తిరిగే అమాయకులను బకరాలను చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ పథకం యాదవులకు మేలు చేయకపోగా ఆ పథకం పేరుతో వారంతా నిలువునా మోసపోయారు. గొల్లా కురుములకు జరిగిన మోసంపై బీఆర్కే న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఎవరైనా అమాయకంగా మోసపోతే బకరా అంటారు. బకరా అంటే గొర్రె అని అర్థం. అలాంటి గొర్రెల పేరుతో తీసుకొచ్చిన స్కీమును కాస్త స్కామ్ గా మార్చి కోట్లాది రూపాయల అవినీతికి బీజం వేశారు మోసగాళ్లు. తీగలాగితే డొంకంతా కదిలినట్లు ఈ స్కీమును లోతుగా అధ్యయనం చేసిన కొద్దీ అవినీతి కంపంతా బయటపడుతూనే ఉంది. అసలు వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని యాదవ కురుబ వర్గాలకు చెందిన వారికి సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేసే పథకానికి తెలంగాణ ప్రభుత్వం 2017లో శ్రీకారం చుట్టింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని కొండపాకలో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. గజ్వేల్ నియోజకవర్గం నాటి తెలంగాణ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో అదే నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. తొలి విడతలో 5,064 కోట్ల రూపాయలతో 3,93,000 మందికి 82,64,000 గొర్రెలు పంపిణీ చేయనున్నట్లుగా ప్రకటించారు అధికారులు. ఒక్కో యూనిట్కు 1,25,000 రూపాయలు ఖర్చు కానుండగా అందులో ప్రభుత్వం 75%, లబ్ధిదారుడు 25% భరించాల్సి ఉంటుంది. ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, 1 పొట్టేలు ఉంటాయి. గొల్లా కురుమ వర్గాల వారు తమ సాంప్రదాయ వృత్తుల్లో సాధికారత సాధించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో ఈ పథకం అమలు చేయాలంటూ నిర్ణయించారు. ఇక రాష్ట్రంలో గొర్రెల నికర జనాభాను పెంచడానికి ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా డోరా అని పిలిచే నెల్లూరు బ్రౌన్, నెల్లూరు జోడిపి అని పిలిచే ముఖం మీద నల్లమచ్చలతో తెలుపు కలిగినవి, డెక్కాని, మద్రాస్ రెడ్ జాతులకు చెందినవి కొనుగోలు చేయాలంటూ నిర్ణయించారు. తెలంగాణలోని కురుమలు, యాదవులకు అనుబంధంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. గొర్రెల కాపరి సామాజిక వర్గానికి చెందిన 18 ఏళ్ల పైబడిన ప్రతి వ్యక్తి ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. అర్హులైన వారికి 20 గొర్రెలు, 1 గొర్రె పొట్టేలు కలిగిన 1 యూనిట్ ఇవ్వబడుతుంది. సబ్సిడీపై గొర్రెలు తీసుకోవాలంటే సంబంధిత వ్యక్తి గొర్రెల పెంపకం సొసైటీలో తప్పనిసరి సభ్యత్వం కలిగి ఉండాలి. జంతువుల అనారోగ్యం, చికిత్సకు సంబంధించి మొబైల్ వెటర్నరీ యూనిట్లు కూడా ప్రారంభించాలంటూ నిర్ణయించారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ 1962ను కేటాయించారు. గొర్రెలకు 5,000 రూపాయలు, పొట్టేలకు 7,000 రూపాయల బీమా ఉంటుంది. గొర్రెలకు పశుగ్రాసం అందించడానికి గడ్డి విత్తనాలపై ప్రభుత్వం నుంచి 75% రాయితీ కూడా అందిస్తామంటూ ప్రకటించారు. ఇంతటి ప్రణాళిక ప్రకారం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా 8,109 గొర్రెల పెంపకందారుల సొసైటీల్లోని 7,61,895 మంది సభ్యులను గుర్తించారు. వీరిలో మొదటి విడతగా 3,93,223 మంది లబ్ధిదారులకు 82,64,000 గొర్రెలను పంపిణీ చేసినట్లుగా ప్రభుత్వ రికార్డులు తెలుపుతున్నాయి. మొదటి విడత కోసం 5,064 కోట్ల 42 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లుగా అధికారిక రికార్డులు చెబుతున్నాయి. కొనుగోలు చేసిన గొర్రెల నుంచి కొత్తగా గొర్రెల ఉత్పత్తి సంపాదించినట్లుగా తెలిసిన అధికారులు 1,37,00,000 గొర్రె పిల్లలు పుట్టినట్లుగా వివరించారు. ఇక గొర్రెల పంపిణీతో ఆ సామాజిక వర్గానికి సంపద పెంచుదామంటూ మొదట్లోనే ప్రకటించిన ప్రభుత్వం మొత్తం మీద మొదటి విడత ద్వారా గొర్రెల పంపిణీతో 8,000 కోట్ల సంపద పెరిగినట్లుగా చెప్పుకొచ్చారు. మొదటి విడత ద్వారా గొల్లా కురుమల్లో కొంతమంది ఆదాయం భారీగా పెరిగినట్లుగా చెప్పిన ప్రభుత్వం మిగతా వారి ఆదాయం కూడా పెంచుతామంటూ రెండో విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది.
రెండో విడతలో 3,85,675 మందిని అర్హులైన లబ్ధిదారులుగా గుర్తించిన ప్రభుత్వం వారి కోసం 6,000 కోట్ల రూపాయలు కేటాయించింది. పాత పద్ధతిలోనే గొర్రెల యూనిట్ సంఖ్య ఉంటుండగా గతంలో ఉన్న యూనిట్ ధరను మాత్రం 1,25,000 నుంచి 1,75,000కు పెంచారు. ఇందులో ప్రస్తుతం సబ్సిడీ కింద 1,31,250 రూపాయలు చెల్లిస్తుంది. లబ్ధిదారుడు మిగతా 43,750 రూపాయలు భరించాల్సి ఉంటుంది. రెండో విడత గొర్రెల యూనిట్ల కొనుగోలుకు 2022 అక్టోబర్ 17న 600 కోట్ల రూపాయలు మంజూరు చేసింది ప్రభుత్వం. నిధుల మంజూరు ద్వారా రాష్ట్రంలోని 3.60 లక్షల మంది గొర్రెల పెంపకందారులకు లబ్ధి చేకూరినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. జూన్ 9న మంచిర్యాలలో నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. లబ్ధిదారుల్లో కొందరికి గొర్రెలను పంపిణీ చేశారు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే, నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారి నాయకత్వంలో 70 లక్షల గొర్రెలు తెచ్చి పంపిణీ చేసినాం. వాటికి 30 లక్షల పిల్లలు పుట్టినాయి. 1 కోటి గొర్రెలు ఏడైనాయి. గొల్ల కుర్మ సోదరులు తమ ప్రతిభతో వాళ్ళు సంపాదించిన డబ్బు 1,500 కోట్ల రూపాయల ఆదాయం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నల్గొండ జిల్లా నక్రికల్లో నాటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయా జిల్లాల్లో నాటి ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు గొర్రెలు అందజేశారు. 2 విడతలుగా చేపట్టిన కార్యక్రమంతో తెలంగాణ అనుకున్న ఫలితాలు సాధించినట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. గొర్రెల ఉత్పత్తిలో రాజస్థాన్ను అధిగమించి తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకుందని తెలిపారు. 2 విడతల్లో కలుపుకుని తెలంగాణ గొల్ల కురుములకు గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తం 11,000 కోట్ల రూపాయలు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణలో గొర్రెల సంఖ్య 1,28,00,000 ఉండగా ఇప్పుడు అది 1,91,00,000కు పెరిగినట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. గొర్రెల కొనుగోలు కోసం ఏపీకి వెళ్లిన తెలంగాణ అధికారులు ఉత్పత్తిలో ఏపీనే దాటిపోయినట్లుగా ప్రకటించారు. తెలంగాణ అధికారులు చెబుతున్న ప్రకారం 1,91,00,000 గొర్రెలు తెలంగాణలో ఉండగా 1,76,00,000 గొర్రెలతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో, 1,10,00,000 గొర్రెలతో కర్ణాటక మూడో స్థానంలో నిలిచినట్లుగా చెప్పుకొచ్చారు. కొత్తగా గొర్రెల పథకం ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం తాను ఏ రాష్ట్రాల నుంచైతే గొర్రెలను కొనుగోలు చేసిందో ఉత్పత్తిలో కొద్ది కాలంలోనే ఆ రాష్ట్రాలను మించిపోయినట్లుగా ప్రకటించారు. ఇలా మొత్తం మీద గొర్రెల స్కామ్తో తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమలకు చెప్పిన మాటలు అనంతరం చేసినట్లుగా గొప్పగా రికార్డుల్లో రాసుకున్న లెక్కలు. మరి వాస్తవంలో అది జరిగిందా అంటే క్షేత్రస్థాయిలో ఎక్కడా జరగలేదు. కేవలం కాగితాలపైన రికార్డులు మారే తప్ప గొర్రెల కాపురుల జీవితాలు మారలేదు. వారు ఆర్థికంగా ఎదగనూ లేదు. దేశంలోనే సంపన్నులుగా అవుతారన్న తెలంగాణ యాదవులు నిలువునా మోసపోయారు. నాటి ముఖ్యమంత్రి మాటల్లో చెప్పినట్లు తెలంగాణలో నిజంగా గొర్రెల పంపిణీ జరిగిందా? తెలంగాణలోని యాదవులు దేశంలోనే అందరికంటే సంపన్నులయ్యారా? వారు ధనవంతులు కావడం పక్కన పెడితే కనీసం గొర్రెలు వారికి అందాయా? వాస్తవానికి కేసీఆర్ చెప్పిన మాటలు గాని, ప్రభుత్వ రికార్డులో చూపిస్తున్న విధంగా గాని తెలంగాణలో పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఏమాత్రం సందేహం లేకుండా ఆ విధంగా జరగలేదనే సమాధానం వినిపిస్తోంది. పైగా గొర్రెల స్కీమ్ను కాస్త స్కామ్గా మార్చారనే విమర్శలు వస్తున్నాయి. ఒక్కొక్కటిగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఈ పథకం నవ్వుల పాలైంది. దళారులకు మేతగా మారింది. పథకంలో భాగంగా లబ్ధిదారులకు అందాల్సిన గొర్రెలు దారి తప్పిపోయాయి. స్కీమ్ను నమ్ముకున్న లబ్ధిదారులు బాధితులయ్యారు. కుల వృత్తులను బలోపేతం చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందన్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచన క్షేత్రస్థాయి ఆలోచనలో మాత్రం దారి తప్పింది. కుల వృత్తులను నమ్ముకున్న వాళ్లకంటే దళారీ దందా నడుపుతున్న వాళ్లకే దీని ద్వారా ఎక్కువగా ప్రయోజనం జరుగుతోంది. గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గొర్రెలను కొనుగోలు చేస్తుండటంతో ఇక్కడి గొర్రెలను పక్క రాష్ట్రాలకు తరలించి తిరిగి వాటినే తీసుకొచ్చి ఇక్కడ పంపిణీ చేయడం మొదలుపెట్టారు. తద్వారా ఎక్కువ ధరకు గొర్రెలను కొనుగోలు చేసినట్లుగా చూపించి ప్రభుత్వం నుంచి ఎక్కువ డబ్బు లాగుతున్నారు. అందులో నుంచి దళారులు, పశువైద్యులకు భారీగానే ముడుతోంది.
నిజామాబాద్ జిల్లాలో థర్డ్ పార్టీ ద్వారా నిఘా పెట్టడంతో అవకతవకలు బట్టబయలై ఏకంగా పశుసంవర్ధక శాఖ జేడీనే విధుల నుంచి తప్పించాల్సి వచ్చింది. తెలంగాణలో గొర్రెలు ఎక్కువగా ఉన్న వాళ్లు దళారుల సహాయంతో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు లాంటి ప్రాంతాలకు వాటిని తరలిస్తున్నారు. అక్కడ బోగస్ పెంపకందారులను సృష్టించి వాళ్ల ద్వారా ప్రభుత్వానికి గొర్రెలను విక్రయిస్తున్నారు. ఎక్కువ ధరకు వాటిని విక్రయించడంతో భారీ డబ్బు నకిలీ పెంపకందారుల ఖాతాల్లోకి చేరుతోంది. ఇలా రీసైక్లింగ్ దందా జోరుగా నడిపిస్తున్నారు. తాము తరలించిన గొర్రెలను కొనిపెట్టినందుకు గ్రామ సొసైటీలకు కూడా భారీగానే డబ్బు ముడుతున్నట్లుగా తెలుస్తోంది. తల్లి పాలు తాగే పిల్లల్ని, చూడి అవకాశం లేని ముసలి గొర్రెలను కూడా కొనుగోలుకు అనుమతిస్తూ పశు వైద్యులు సైతం భారీగానే దండుకుంటున్నట్లుగా ఆరోపణలొచ్చాయి. దళారుల నుంచి భారీ కమిషన్ అందుతుండటంతో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న గొర్రెల కొనుగోలును అనుమతిస్తూ వచ్చారు. ఖమ్మం లాంటి జిల్లాల్లో యాదవుల్లో 80% మంది కులవృత్తిని వదిలేశారు. దానికి బదులు మెరుగైన అవకాశాలుండే ఇతర వృత్తుల్లో వారు స్థిరపడ్డారు. దీంతో ప్రభుత్వం సెంటిమెంట్గా ఇస్తున్న గొర్రెలు వారికి బరువుగా మారాయి. దీంతో వాటిని బంధువులకు ఇచ్చేయడమో లేక ఎంతో కొంత లాభానికి తెగనమ్ముకోవడమో చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం అసలు లక్ష్యం పూర్తిగా దెబ్బతింది. నాటి సీఎం కేసీఆర్ కలలు కన్నట్లుగా పంపిణీ చేసిన గొర్రె పిల్లల్ని పెట్టి లక్షల గొర్రెలు కాస్త కోట్లుగా ఎదిగే వాతావరణం కనపడట్లేదు. తెలంగాణలోని గొర్రెల పెంపకందారులే పక్క రాష్ట్రాలకు తరలించి నకిలీ పెంపకందారులతో ప్రభుత్వానికి విక్రయిస్తుండడం ద్వారా రాష్ట్రంలోని గొర్రెల సంఖ్య అంతగా పెరిగే సూచనలు కనిపించడం లేదు. ఒక యూనిట్లో 20 ఆడగొర్రెలు, ఒక మగ గొర్రె ఉండాలి. ఆడగొర్రె బరువు 25 కిలోలు, మగ గొర్రె బరువు 30 కిలోలు ఉండాలి. గొర్రె వయసు కనీసం 8 నెలలు ఉండాలి. కానీ తెలంగాణ వ్యాప్తంగా ఈ నిబంధనలేవి పాటించడం లేదు. చాలా జిల్లాల్లో తల్లి కాళ్లలో పిల్లలను కూడా పెద్ద గొర్రెల కింద లెక్కేసి యూనిట్లో 5-6 కలిపేసి సొమ్ము చేసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే దీన్ని సొమ్ము చేసుకునే పథకంగానే భావిస్తున్నారు. కాగా తొలి విడత యూనిట్లు ఎక్కువగా పట్టణాలకు వలసపోయిన వారికి, కళాశాల విద్యార్థులకు మంజూరయ్యాయి. 25,000 కమిషన్ తీసుకుని యూనిట్ను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో అసలు చలానా కట్టడానికే చాలా మంది ఆసక్తి చూపలేదు. జిల్లాలో తొలి విడతగా 9,687 యూనిట్ల పంపిణీ లక్ష్యంగా పెట్టుకోగా పథకం ప్రారంభమైన 45 రోజుల వరకు 508 యూనిట్లను మాత్రమే పంపిణీ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా గొర్రెల కొనుగోళ్లలో కాళ్ల కింద పిల్ల ఉన్న గొర్రెలను ఒకటిగానే తీసుకుంటారు. కానీ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం దన్నసరిలో కాళ్ల కింద పిల్లను వేరుగా లెక్కగట్టి అంటగట్టే ప్రయత్నం చేయడంతో లబ్ధిదారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక సూర్యాపేట జిల్లాలో కొందరు లబ్ధిదారులు అధికారులతో ఒప్పందం చేసుకుని తమ గొర్రెల్నే లారీలో పక్క రాష్ట్రానికి తీసుకెళ్లి మళ్లీ కొనుగోలు చేసిన గొర్రెలుగా తీసుకొచ్చారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం గడ్డికొండారం గ్రామంలో 9 మంది యాదవులు తమకిచ్చిన గొర్రెలు బాగలేవంటూ ఆందోళనకు దిగారు. రెండో విడతలో పేర్లున్నవారు కూడా తమకు ఇప్పుడే ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో తలా 10 గొర్రెలను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. ఇక ఈ జిల్లాలో పశువైద్యాధికారులు, దళారులు కలిసి గొర్రెల రీసైక్లింగ్ దందా చేశారు. జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గంలో తక్కువ ధరకు కొన్న గొర్రెల్నే రైతులకు అంటగట్టారు. వాటిని గుంటూరు, ప్రకాశం రైతుల నుంచి ఎక్కువ ధర కొనుగోలు చేసినట్లుగా రికార్డులు సృష్టిస్తున్నట్లుగా సమాచారం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం పక్క రాష్ట్రాలకు, దళారులకు, పశువైద్యాధికారులకే ఎక్కువగా ఉపయోగపడింది. రాష్ట్రంలో గొర్రెల పంపిణీకి పొరుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ గొర్రెలను కొనుగోలు చేయడంతో అక్కడి పెంపకందారులు అమాంతం ధర పెంచేశారు. దీంతో వాళ్ళ అన్నంతా ముట్ట చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో పక్క రాష్ట్రాల్లోనూ అంతగా గొర్రెలు లేకపోవడంతో తెలంగాణలోని గొర్రెల పెంపకందారులే వీటిని అటు తరలించి గ్రామ సొసైటీల చేత కొనుగోలు చేయించారు. తద్వారా భారీగా డబ్బులు కాజేశారు. నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ లాంటి సరిహద్దు జిల్లాల్లో గొర్రెల రీసైక్లింగ్ దందాకు తెరలేపారు. నల్గొండ జిల్లాలోని కొంతమంది గొర్రెల పెంపకందారులు తమ గొర్రెలను గుంటూరుకు తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఎంతో గొప్పదనుకున్న గొర్రెల పథకం చివరకు దారి తప్పి కేసుల వరకు వెళ్ళింది.
ఒకవైపు ఏసీబీ ఈ విషయంలో దర్యాప్తు చేస్తూ ఉండగానే మరోవైపు కాగ్ నివేదిక స్కీమ్ పేరుతో జరిగిన అవినీతి బట్టబయలు చేసింది. ఒకటి కాదు రెండు కాదు, లెక్కలన్నీ తప్పులు తడకలుగానే చూపించారు. లేని గొర్రెలు కొన్నట్లు చూపించేందుకు అధికారులు దళారులు చిత్ర విచిత్రాలు చేశారు. గొర్రెల పంపిణీ స్కీమ్ కాస్త స్కామ్ గా మారడంతో దీనిపై ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గొర్రెల పంపిణీలో భాగంగా అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో బాధితుల నుంచి అధికారులు వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులు, కాంట్రాక్టర్ల పాత్రపైన ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగాయంటూ బాధితులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలు కొనుగోలు చేసి వారికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారంటూ బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును పోలీసు ఉన్నతాధికారులు ఏసీబీకి బదిలీ చేశారు. గత 9 నెలలు అవుతుంది మేము డీడీ కట్టి గొర్రెల పంపిణీ గురించి మాకు మిత్తి తెచ్చుకొని కట్టుకున్నాం డీడీలు. ఇంతవరకు 9 నెలల నుంచి ఎవరు పట్టించుకుంటలేరు. మేము అడుగుదామంటే కూడా మాది ఏం లేదు, ఎక్కడ పోయి అడగాలని మీరు చెప్తున్నారు. దయచేసి మాకు సహకరించాలని చెప్పి గవర్నమెంట్ని కోరుతున్నాం. కొంతమందికి వచ్చి మేము కట్టి 9 నెలలు అవుతుంది. 43,750 రూపాయలు డీడీ కట్టినాము. అది మేము అప్పులు తెచ్చుకొని కట్టినాము, ఏదో వస్తాయని ఆశ కొద్ది. ఇంతవరకు మేము పట్టించుకుంటే ఎవరు లేరు. దర్యాప్తులో భాగంగా గొర్రెల పంపిణీ పథకం కోసం గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు చెందిన 15 మంది రైతుల వివరాలను అధికారులు సేకరించారంటూ బాధితులు చెప్పారు. 130 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసినందుకు గాను వారికి రావాల్సిన నగదు 2,10 లక్షల రూపాయలకు సంబంధించిన ఆధారాలన్నింటినీ అధికారులకు ఇచ్చామంటూ బాధితులు తెలిపారు. మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ అధికారులు, కాంట్రాక్టర్ మొయినుద్దీన్ మధ్యవర్తిగా ఉండి తమ వద్ద గొర్రెలను తీసుకున్నారంటూ తెలిపారు. ఒకవైపు ఏసీబీ విచారణలో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న సమయంలో మరోవైపు కాగ్ నివేదిక గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవినీతిపై నివ్వెరపోయే నిజాలు బయటపెట్టింది. తెలంగాణలోని 7 జిల్లాల్లో సుమారుగా 253 కోట్ల భారీ అవినీతి జరిగినట్లుగా కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. గొర్రెలను కొనకుండానే కొన్నట్లుగా రికార్డులు తయారు చేసినట్లుగా పేర్కొంది కాగ్ నివేదిక. నకిలీ బిల్లులతో 92 కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లుగా తెలిపింది. గొర్రెల రవాణా పేరుతో మరో 68 కోట్ల రూపాయలు కాజేసినట్లుగా కాగ్ నివేదిక తేల్చి చెప్పింది. వాస్తవానికి ఈ పథకం మొదలైనప్పటి నుంచి స్కామ్ జరుగుతున్నట్లుగా కాగ్ నివేదిక బట్టబయలు చేసింది. కాగ్ నివేదికతో ఏసీబీ తన విచారణను మరింత వేగవంతం చేసింది. ఒక 80 మంది ఒక మనిషికి 43,000 స్కీమ్ లెక్క కట్టినాము. గొర్రెకు కట్టమంటే ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఈ వరకు గొర్రెలు మా అమౌంట్ మాకు ఇవ్వలేదు. ఒక్కొక్కరు 5 రూపాయలు మిత్తితో తెచ్చి కట్టినాము. అప్పుడు కట్టాలంటే ఈ వారు కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు పందిస్తలేదు. 43,000 కట్టినాం. మా పైసలు మాకు 5 రూపాయలు మిత్తి తెచ్చి కట్టుకున్నాం. మాకు మిత్తోనన్నా కావాలి, ఇస్తే కూరన్నీ ఇవ్వాలి తొందరగా. అది కూడా మాకు మేము చేసుకునే పనే కాదు. కాగ్ నివేదిక బయటపెట్టిన వివరాలు చూస్తే అధికారులు గొర్రెల పంపిణీ పథకాన్ని ఎంత దుర్వినియోగం చేశారో అర్థమవుతుంది. సంగారెడ్డి జిల్లాలో ఒక హీరో హోండా స్ప్లెండర్ బండిపై 126 గొర్రెలు ప్రయాణం చేశాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 168 గొర్రెలు టాటా ఇండికా కారులో వెళ్లాయి. ఖమ్మంలో 84 గొర్రెలు మారుతి ఓమ్ని, అది కూడా అంబులెన్స్లో సర్దుకొని వెళ్లాయి. ఇక నల్గొండ జిల్లాలోని 126 గొర్రెలు ఒక ఆటోలో ప్రయాణం చేశాయి. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వ రికార్డులు చెబుతున్న వాస్తవాలు. గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా ఈ గొర్రెలన్నీ అలా ఇరుకుగా సర్దుకొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లినట్లుగా స్వయంగా తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బిల్లులో ఉన్నాయి. గొర్రెల పంపిణీ పథకంలో ఇవి చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే. తెలంగాణలో ఈ పథకం అమలుపై మొత్తం 7 జిల్లాల్లోని లెక్కలు చూసిన కాగ్ దృష్టికొచ్చిన విషయాల్లో 336 బిల్లుల్లో 53 బైక్లు, 219 ప్యాసింజర్ ఆటోలు, 35 కార్లు, 27 బస్సుల్లో గొర్రెలను తీసుకెళ్లినట్లుగా రాశారు. మరో 2 అంబులెన్సుల్లో తీసుకెళ్లినట్లుగా రాశారు. వీరంతా పర్వాలేదు, ఏదో ఒక బండి పేరు ఇరికించారు. ఇక మరో 262 బిల్లుల్లో అయితే వాళ్ళు రాసిన బండి నంబర్ పేరుతో అసలు ఏ బండి లేదు.
రవాణా శాఖ దగ్గర లేని రిజిస్ట్రేషన్ నంబర్లు రాసి డబ్బు తీసుకున్నారు. గొర్రెలు పంపిణీ చేసిన అధికారులు, కాంట్రాక్టర్లు ఇంతటి తతంగం నడిపారు. ఇదంతా కేవలం 7 జిల్లాల లెక్కలు మాత్రమే. మిగిలిన 26 జిల్లాల్లో కాగ్ లెక్కలు చూడలేదు. ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో లెక్కలు తీస్తేనే ఇవన్నీ బయటపడ్డాయి. ఈ జిల్లాల్లో మొత్తంగా 253 కోట్ల 93 లక్షల రూపాయలు దుర్వినియోగం అయినట్లుగా కాగ్ చెబుతోంది. మా యొక్క ఎన్సన్పాల్ నుంచి ఒక 80 మంది ఈ యొక్క డీడీ రూపంలో 43,750 రూపాయలు ఇంతవరకు చెల్లించినాము. అది చెల్లించినప్పటి నుంచి కూడా మాకు ఇంతవరకు గొర్రెలు రాలేదు. గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా వచ్చిన గవర్నమెంట్ కూడా మేము ఎన్నోసార్లు తిరిగాము, అది చేశాము. ఆ యొక్క గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. మాకు ఉపాధి అదే కాబట్టి మా యొక్క గొర్రెలను ఇస్తారా, మరి లేకపోతే ఈ యొక్క డీడీ రూపంలో కట్టిన అమౌంట్ అన్న మాకు రిటర్న్ ఇవ్వాలని ఈ యొక్క గవర్నమెంట్ మేము అడుగుతున్నాము. ఎందుకంటే అప్పుడు జరిగింది అది అలాగనే ఉంది, ఇది ఇలాగనే, మరి ఈ గవర్నమెంట్ వచ్చి కూడా మాకు ఏం చేయడం లేదు. ఇక పెన్నుతో నంబర్లు దిద్దడాలు, ఇన్వాయిస్ నంబర్ అంటే బిల్లు నంబర్ మార్చడాలు, అసలు బిల్లు నంబర్ కూడా మార్చకుండా పదుల సంఖ్యలో దొంగ బిల్లులు పెట్టడాలు, ఇలా చెప్పుకుంటూ పోతే కాగ్ బయట పెట్టిన భాగోతం అంతా ఇంత కాదు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ సంస్థ ప్రభుత్వ పద్దుల లెక్కల్లో లొసుగులు తీసే పనిచేస్తుంది. ఆ సంస్థ వివిధ పథకాలు, ప్రాజెక్టుల్లో ప్రభుత్వ సొమ్ము సక్రమంగా ఖర్చయిందా లేదా పద్దులు చెక్ చేసి రాష్ట్ర అసెంబ్లీకి ఒక నివేదిక ఇస్తుంది. అయితే నివేదిక ఇవ్వడం వరకే ఆ సంస్థ పని. దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాగ్ నివేదిక తాజాగా ముగిసిన తెలంగాణ శాసనసభలో చర్చకు దారితీసింది. దీంతో అప్పటికే రచ్చరచ్చ అవుతున్న గొర్రెల పథకం మరింత హాట్ టాపిక్గా మారింది. ఈ పథకంలో కాగ్ బయటపెట్టిన విషయాలు ఏసీబీ విచారణ చూస్తే గొర్రెల మంద విషయంలో కూడా ఎంత అవినీతి చేస్తారా అంటూ ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. మేము కట్టి దాదాపుగా 1 year అవుతుంది గొర్రెల కోసం అని చెప్పేసి చదువుకున్నాం. డిగ్రీ అయిపోయింది మాది. ఇంతవరకు కూడా ఏ జాబులు లేవు, ఏవి లేవు. సరే పోన్లే, దాని గురించి అయినా మాకు దాదాపుగా వృత్తిగా వస్తుంది కాబట్టి మా తాతలప్పటి నుండి. అదేవిధంగా గొర్రెలు ఇస్తా అంటే మేము డీడీ కట్టినాము. 43,000 పైన కట్టినాము ఒక్కొక్కరికి. దాదాపు ఇక్కడ మా విలేజ్లో వచ్చేసి 86 మందిని కట్టినాం. ఇంతవరకు ఏది లేదు. అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చినాం. వాళ్ళు కూడా మళ్ళీ మాకు మాకు ఇవ్వండి అని చెప్పేసి అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని ఇప్పుడు దాదాపుగా వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన దానికంటే ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తానని చెప్పేసి అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా మాకు మళ్ళీ మళ్ళీ చేసి చూపడం జరుగుతుంది. దాదాపుగా మాకు గొర్రెలు ఇప్పిస్తే మాకు బాగుంటుందని ఆలోచన చేస్తున్నాము. దాదాపుగా 1 year అయిపోయింది. ఇప్పటికైనా కొంచెం ఈ ప్రభుత్వమైనా కొంచెం ముందుకొచ్చి మా యొక్క ఈ యాదవులకు, గొల్ల కుర్మలకు సాయం చేయాలని కోరుతున్నాం. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో అమాయకులకు గొర్రెల పథకం పేరిట జరిగిన మోసం, మరి పాత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తున్న కొత్త ప్రభుత్వమైన బాధితులకు న్యాయం చేస్తుందో లేదో చూడాలి. మరి ఇది స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.